అప్పుడు చైనా నుండి అన్నీ మారణ ఆయుధాలు ఎందుకు అంటారు? అంటే ఇప్పుడు నార్మల్‌గా మనం సీజ్ ఫైర్ ఎత్తేయడం గానీ, ఇంకా కొన్ని వాటర్ ఆపేసి మనం దాని దగ్గరికి మేము ఐఎన్ఎస్ విక్రాంత్‌ని పంపించాం కదా! షిప్‌ని పంపియడంలో వాళ్ళకి ఏందంటే వార్‌కి ఏమని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు. బట్ ఏందంటే వాళ్ళకి తెలుసు. వాళ్ళ పొలిటీషియన్స్‌లో మనకి మన టెర్రరిస్ట్ అటాక్‌ని సపోర్ట్ చేసేవాళ్ళు ఉన్నారు వాళ్ళ పొలిటీషియన్స్‌లో. అందుకే వాళ్ళు కూడా ఇంకా చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నారు మొత్తం. ఒకవేళ ఇప్పుడు వార్ జరిగితే వాళ్ళకెంత ప్రాణ నష్టం ఉందో మనకు కూడా అంతే నష్టం ఉంది కదా! దాన్ని బట్టి మీరు వార్ కావాలనుకుంటారా? వద్దనుకుంటారా? నేనైతే వార్ అయితే వద్దనుకొని వాళ్ళు కాశ్మీర్‌ని వదిలేస్తే బెటర్ వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు. మొత్తం పీఓకే అని కానీ. చనిపోయిన వాళ్ళకి న్యాయం అంటే మనము టెర్రరిస్ట్‌ని పట్టుకోవాలి. కానీ పాకిస్తాన్‌లో కూడా ఇన్నోసెంట్ పీపుల్స్ ఉన్నారు. వాళ్ళని కూడా శిక్షించడంలో అంటే మనకి తప్పే అది. టెర్రరిస్ట్‌ని బట్టి వాళ్ళ దాంట్లో అందరినీ హింసించడం అని తప్పది. మా వెబ్సైట్స్ అనేటివి హ్యాక్ అయిపోయి మేము అట్లా రిలీజ్ చేయలేము. ఇండియా వాళ్ళే హ్యాక్ చేసి రిలీజ్ చేశారని చెప్పేసి అన్నారు. ఇంకా ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళకి సపోర్ట్ చేయడం అంటే అసలు అవని పని. పాకిస్తాన్ సపోర్ట్ అంటే ఇప్పుడు ఇంకంతే దానికి సీజ్ ఫైర్ అన్నీ ఎత్తేసాం. మనం దానికి ఇది రెండింటికి మధ్యలో ఉన్న అగ్రిమెంట్ సీజ్ ఫైర్ అనేది ఎత్తేసాం. ఏ క్షణమైనా ఏదో ఒకటి అవ్వచ్చు, ఇంకా చెప్పలేము, అది మన హ్యాండ్స్లో లేవు.